దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఇంతకు పూర్వము ఈ వాక్ విత్ జీసస్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఒక షార్ట్ రూపంలో నేను మీకు తెలియచేశాను. ఆ షార్ట్ కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ని పేస్ట్ చేసినప్పుడు అది ఓపెన్ అవ్వట్లేదని అనేక మంది బిడ్డలు తెలియచేశారు. కాబట్టి నిన్నటి దినాన అంటే ఈస్టర్ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానాన్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు దాని డిస్క్రిప్షన్లో కనుక చూసినట్లయితే మీకు అక్కడ లింక్ అనేది ఇవ్వబడుతుంది. దాన్ని ఉపయోగించుకొని మీరు రిజిస్టర్ అవ్వచ్చు. అది ఎలా ఓపెన్ చేయాలి, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఎక్కడుందో కూడా నేను మీకు ఈ వీడియోలో ఈ షార్ట్ రూపంలో పొందుపరుస్తాను. కాబట్టి మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎంతమంది రిజిస్టర్ అవుతారో దాన్ని బట్టి ఏ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని మేము మీతో కనెక్ట్ అవ్వాలి అన్నటువంటి విషయం బట్టి మేము ఆలోచించుకుని మరలా దానికి సంబంధించిన డీటెయిల్స్ మేము మీకు అందజేయడం జరుగుతుంది. మీరు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడ అడ్రస్ అని ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ ప్లేస్లో మీ పూర్తి అడ్రస్, మీ పిన్ కోడ్తో సహా మీరు రాయాలి. ఎందుకంటే మేము ఏదైనా మీకు మెటీరియల్స్ కానివ్వండి లేదా బైబిల్ పంపించాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ దగ్గరికి ఆల్రెడీ మీతో చెప్పాను. ఒక బైబిల్ని కూడా మేము పంపిస్తాము, దాన్ని మీరు చదవాలి అని. తిరిగి దాన్ని ఎవరైతే మాకు పంపిస్తారో, ఈ బైబిల్ క్లాస్ సండే లోపల బైబిల్ మొత్తం పూర్తి చేసి ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి మేము బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేశాను. అదే రకంగా ఈ వాక్ విత్ జీసస్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ఇంకొక కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఈ షార్ట్ రూపంలో మేము అనుదినము మీకోసం ప్రార్థించాలని ఇష్టపడుతున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా సరే కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసినట్లయితే ఇంకొక షార్ట్ని మేము అప్లోడ్ చేస్తాం. అంటే మీ ప్రేయర్ రిక్వెస్ట్ని తీసుకొని మేము ప్రార్థన చేసి ఆ షార్ట్ని మీ కొరకు మేము యూట్యూబ్లో పొందుపరుస్తాం. కాబట్టి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా సరే దానికోసం మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. లైవ్ రికార్డెడ్ రూపంలో మీకు మీ ప్రార్థన అవసరత నిమిత్తమై ఒక షార్ట్ రూపంలో మేము ప్రార్థన చేసి దాన్ని తిరిగి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని అనేక మందికి మీరు షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. కాబట్టి అందరి కోసం ప్రార్థించగలిగినటువంటి స్థితిని దేవుడు మాకు అనుగ్రహించుంటుగా దాన్ని ఉపయోగించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తుండగా దీన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరి అదే రకంగా మరొకసారి చెప్తున్నాను, నిన్నటి దినాన అనుదిన దేవుని వాక్యము డిస్క్రిప్షన్లో దాని కింద మీకు ఆ లింక్ ఉంటుంది. దాన్ని మీరు ఉపయోగించుకుని రిజిస్టర్ అవ్వాల్సిందిగా ప్రభు దాసుగా నేను మనవి చేస్తున్నాను. రండి, దేవుడు నాకు నేర్పించిన ప్రతి విషయాల్ని, లోతైనటువంటి మర్మాలని వాక్యములో నుండి నేను మీకు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎంతగా నేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను అంతగా తృప్తిపరిచి బహుబలముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై మిమ్మల్ని వాడుకొని భద్రపరిచి స్థిరపరిచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. May God bless you all.